మొత్తం మీద తెలంగాణకు తాళం పడ్డది. తెలంగాణలో ఎక్కడికక్కడ బంద్ పాటించినరు ప్రజలు. కొందరు స్వచ్ఛందంగా పాటించినరు, కొంతమంది బలవంతంగా పాటించినరు. మొత్తం మీద బంద్ సక్సెస్ అయ్యింది. ఇది బీసీల మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించి బీసీల పోరాటం అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరిగినటువంటి బంద్ కానీ లేదంటే ఇక్కడ నిరసన కార్యక్రమాలు కానీ జరగడం అనేటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత మొట్టమొదటిగా జరిగినటువంటి బంద్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ప్రపంచానికి తెలిసింది. అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ తర్వాత ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా తెలిసిపోయింది. తెలంగాణలో బీసీలు బలంగా తమ వాణి వినిపిస్తూ ఉన్నారనేటువంటి వాదం గట్టిగా వెళ్ళిపోయింది. ఇది బీసీలు సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా సపోర్ట్ చేసినారు. 100% ఇది బీసీలకు దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 56%, 56.33% అని చెప్తున్నారు. మరి 42% ఇవ్వడానికి కూడా అది కూడా ఏమన్నా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు లేకపోతే ఎమ్మెల్సీ సీట్లు అంటే కాదు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గివ్వి కూడా ఇస్తేందుకు కూడా మనసు ఒప్పుతలేదు కొంతమందికి. కొంతమంది దుర్మార్గులు అంటే ప్రజాప్రతినిధులు అయి ఉండి తర్వాత పిలుపునిచ్చిండ్రు, మద్దతు తెలియజేస్తామని చెప్పేసిండ్రు. కొంతమంది పాల్గొనలేదు. పాల్గొనకున్నా వాడెవడో కనిపెట్టుండ్రి. క్లియర్గా ఒక లెక్క ప్రకారం ఉండండి. ఎందుకనంటే తేలిపోతుంది మనోడెవడో మందోడెవడో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు నేను మద్దతు ప్రకటిస్తున్నా అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడా, డైలాగులు కొట్టిండా, ఇంటకెళ్ళి బయటకు వెళ్ళలేడు. ఎక్కడ కూడా ఉద్యమంలో దీంట్లో ఏది బంధుకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు రాలేడు. హరీష్ రావు రాలేదు. అంటే వాళ్ళకు కనీసం ఏది బీసీలకు సంబంధించి మంచి జరుగుతూ ఉంటే వాళ్ళు మొత్తం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. మొత్తం లోపల రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 23% తీసుకొచ్చారు కదా. కానీ కార్యకర్తలు పాల్గొన్నారు, కింది స్థాయి లీడర్లు పాల్గొన్నారు, అయితే బీసీ నాయకులు పాల్గొన్నారు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో కూడా కొంతమంది మంత్రులు పాల్గొనలే. వాళ్ళ మంచిగా లెక్క రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎంత అక్కసు, ఎంత లోపల ఎంత కుళ్ళు కుతంత్రం ఉంటే ఇటువంటి కథలు చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనోడవడో మందోడవడో తేలిపోతూ ఉంది ఇక్కడ. అంటే కనీసం 42% రిజర్వేషను ఎక్కడ వార్డు మెంబర్లు నాయన ఏమైనా ఎమ్మెల్యేలు అడిగిరా లేకపోతే ఎంపీలు అడిగిరా, అడగాలే. నెక్స్ట్ అదే చేయాలి అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఈ దొంగలు వాళ్ళని ఏది పీఠ మీద కూర్చోబెట్టేసి వానికి ఎమ్మెల్యే సీటు, ఎంపీ తర్వాత అన్నీ వేసి మనం పెడితే మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ చిన్న పదవులన్నా రిజర్వేషన్లో ఉంటే కొంతమంది మా వాళ్ళు వస్తారు అని చెప్పేసి అంటే మొత్తం లోపల తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని 100% చూడండి. ఒక ముగ్గురు మంత్రులు కూడా ఇందులో పాల్గొనలేదు. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు ఉండో ఆయన కూడా పాల్గొనలే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండో ఆయన ఉరుసుత్సవాల్లో పాల్గొన్నాడు. కానీ ఇక్కడ బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా మరి నినాదం చేయలే, మాట్లాడలే. అంటే బీసీల ఓట్లు వద్దనట్టు అక్కడ ఏది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కూడా అంటే ఆయన బ్రాహ్మణ, ఆయన అగ్రవర్ణ, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు మన వైపు ఉన్నారు, ఎవరు ఏది బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి విషయం ఇక్కడనే అర్థమవుతుంది. రామచంద్రరావు కూడా బీసీ సంఘాలు పోయి అడిగితే, జేసీ పోయి అడిగితే లేదు మేము మద్దతు తెలియజేస్తున్నామని అన్నాడు. కింది స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తర్వాత నాయకులు కానీ అందరూ కూడా పాల్గొన్నారు. అది ఓకే. కానీ ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళకు మొత్తం కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. నిజంగా ఎందుకు పాల్గొనలే, ఏమైంది? ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటేందుకు నీకు టైం దొరుకుతుంది. కానీ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు అక్కడ బిల్లు పెడతాందుకు అక్కడ మనసొప్పది ఏమనంటే మందులో ముస్లింలు ఉందని చెప్తారు. తర్వాత ఇక్కడ కనీసం ఇక్కడ బంధును పాటిస్తే కనీసం బయటకు వచ్చేసి ఓకే నేను సంఘీభావం తెలుపుతున్నాననేటువంటి మాట కూడా చెప్పలేకపోతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కేటీ రామారావు, హరీష్ రావు, ఇక్కడ రామచంద్రరావు, అక్కడ కిషన్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఆ తర్వాత ఓ ముగ్గురు మంత్రులు. మనం అర్థం చేసుకోవాలి ఎవరేం చేస్తున్నారు, ఏం కథ, ఎవడి లోపల ఏం కుట్రున్నది. తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకుంటే అలా పని చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఎందుకనంటే ఓట్లేసేది మనం, ఓట్లేసేది బీసీ ప్రజలు, మెజార్టీ ప్రజలు. అటు ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీ సోదరులు కలిస్తే
మొత్తం కూడా పుట్టగతులు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి, అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద బీసీలకు సంబంధించినటువంటి అంశం అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. మొత్తం కూడా బస్సులన్నీ కూడా ఏది డిపోలకే పరిమితం అయిపోయినాయి, షట్టర్లు గుంజేసిండ్రు, విద్యాసంస్థలు బంద్ చేసిండ్రు, ఎక్కడికక్కడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కనిపించింది, ఎప్పుడు లేనట్టుగా. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడైనా కానీ ఒక పార్టీ పిలుపునిస్తే ఇంకో పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బంద్కు పార్టీ రారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ కూడా బంద్లో పాల్గొన్నది. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, అసలు యాక్చువల్గా ఎవడు మరి శత్రువు అని చెప్పేసి అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ ఏడా. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరిపైన ఫైట్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, తర్వాత ఉన్న ఏది టీజేఎస్ మద్దతు ఇచ్చింది, టీఆర్పీ మద్దతు ఇచ్చింది, సిపిఐ సిపిఎం తర్వాత మద్దతు ఇచ్చింది, మావోయిస్టు పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. మరి ఇక్కడ దొంగెవడు, అసలు యాక్చువల్గా ఎవడి మీద పోరాటం అంటే క్వశ్చన్ మార్కే. కాకపోతే ఏంటంటే బీసీ వాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎవరికైతే తెలియదో, ఎవరికైతే నిజంగా దీనిపైన అవగాహన ఉండదో వాళ్ళకు కూడా ఊరు వాడకు మొత్తం కూడా వెళ్ళిపోయింది బీసీ నినాదం. కాబట్టి ఇది రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రకంగా ఈ రకంగా బీసీలు విజయం సాధించినట్టే లెక్క. ఎవరైతే నిన్న పాల్గొనలేదో, ఎవరైతే పిలుపునిచ్చి సపరేట్గా కూర్చున్నారో, ఎవరైనా ఓట్లు అడిగడానికి వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొట్టురు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు కావాలి, బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు సంబంధించినటువంటి హక్కులు నెరవేర్చేటప్పుడు మాత్రం కనీసం వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం కూడా చేస్తలేరు కొంతమంది దొంగలు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి బీసీ సమాజం అంతా కూడా. ఎందుకంటే ఎవరు బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు, ఎవరు నిజంగా బీసీల పక్షాన నిలబడతా ఉన్నారు అనేటువంటి విషయం కొంతవరకు స్పష్టత వచ్చింది నిన్న. కాబట్టి మొత్తం మీద బీసీలు పెట్టుకున్నటువంటి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మొత్తం మీద గ్రాండ్ సక్సెస్ అయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు మొత్తం కూడా మద్దతు ఇచ్చేసి బీసీ బంద్ అనేటువంటిది నిన్న తెలంగాణకు తాళం పడ్డది. అటువంటి పరిస్థితి కానీ కనిపించింది. కాబట్టి బీసీలు సాధించిన విజయం. కాబట్టి ఇంతటితో ఆగిపోతే సరిపోతుంది, ఇంకా నడవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కనీసం ఇక్కడ వార్డు మెంబర్గా అయితే ఆయుధం అంటేనే ఒప్పుకుంటలేరంటే వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత మంత్రులు అయితే ఎట్లు ఒప్పుకుంటారుగా. మొత్తం లోపల మొత్తం విషయాన్ని నింపుకొని ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరెవరు ఉన్నారు, ఏం కథ, ఇవన్నిటి మీద 100% ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం మార్నింగ్ న్యూస్లో. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. బీసీల కోసం ఒక్క గొంతుకై, అందరు కూడా ఒకటే గొంతుకై అయిపోయినరు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతం, అధికార పార్టీ సహా అన్ని పక్షాలు మద్దతు తెలియజేసినాయి. పాల్గొన్న మంత్రులు, ఇతర పార్టీల నాయకులు ఉదయం నుంచే ఎక్కడికక్కడ ధర్నాలు, మానవహారాలు, నిలిచిన బస్సులు, వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. నిన్న రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కావాలన్న డిమాండ్తో శనివారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పిలుపుతో చేపట్టిన ఈ నిరసనకు సబ్బండ వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష నిరసనలు చేపట్టారు. భరాస, భాజపా, సిపిఐ, సిపిఎం, తేజాస తదితర రాజకీయ పార్టీలు, బీసీల్లోని వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపాయి. ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందే సెలవు ప్రకటించడంతో విద్యాసంస్థలు తెరుచుకోలేదు. వ్యాపార వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లను మూసివేశారు. బంద్లో పాల్గొన్న ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పరస్పర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కించిండ్రు. ఇక నిన్న ఇది ఎంజీబీఎస్ ఉన్నది కదా, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉన్నది కదా, ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో మొత్తం కూడా రద్దీగా ఉంటుంది. ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా అక్కడ వందలాది వేలాది బస్సులు అక్కడి నుంచి వస్తాయి. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితం అయిపోయినాయి. ఇంకో ఇది పరిస్థితి. బంద్తో నిర్మానుష్యంగా మారిన ఎంజీబీఎస్ నిలిచిపోయిన బస్సులు అని చెప్పేసి ఇగో ఇది పరిస్థితి. కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఒక విజయాన్ని సాధించారు. అంటే ఇప్పుడు విజయం వచ్చింది అంటే మొత్తం కూడా మనకు హక్కులు సాధించుకున్నట్టు లెక్క కాదు. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే, మనం ఏదైనా చేయాలనుకుంటే చెయ్యగలుగుతాము
అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది చూసినావా, ఆ నమ్మకం 1000% కరెక్ట్ అయింది. కాబట్టి బీసీలకు ఆ శక్తి ఉన్నది. ఇట్ ఈస్ బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్. కాబట్టి ఇది అత్యధిక జనాభా ఉన్నటువంటి సమూహం ఇది. కాబట్టి బీసీలకు అక్కడ ఎవరు మందకృష్ణ మాదిక కానీ, తర్వాత ఇక్కడ అదంకి దయాకర్ కానీ, గిరిజన సంఘాలు కానీ అందరూ కూడా మద్దతు ప్రకటించిండ్రు. అంటే ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి 100% బీసీలకు ఈ వాటా దక్కాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నినదించిండ్రు. కాబట్టి సబ్బండ వర్గాలన్నీ ఏకమైపోయినాయి. ఇక్కడ ఎవడు ఒంటరి అవుతాడంటే ఎవడైతే ఇందులో కలిసి రాడో వాడు ఒంటరి అయిపోతాడు. వాడిని ఒంటరి చేయాలి, చెప్పు తీసుకొని కొట్టాలి కావాలంటే వాడిని, ఒకవేళ ఓట్లాడుతందుకు వస్తే. ఎందుకంటే మన హక్కుల కోసం ఏమో వద్దంట వానికి, వాని అయ్యే జాగిరి లెక్క వాడేమో పోయి కూర్చొని అది చేస్తుంటాడట. ఇక పాపాల పుట్ట పగులుతోంది. గత పాలకుల అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారు. టీజీపీఎస్సీ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాం. తండ్రిదండ్రుల బాగోగులు చూడకపోతే వేతనంలో కోత విధిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. వాస్తవం అది అట్లే వేయాలి. 10 నుంచి 15% వారి ఖాతాల్లో వేస్తాం. గ్రూప్ 2 అధికారుల నియామక పత్రాల పంపిణీలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న మాదాపూర్ శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గ్రూప్ 2 విజేత మైసా ఉజ్వలకు నియామక పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో హర్కర వేణుగోపాల్, మల్రెడ్డి రంగారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో పాలకులు ఏ విధంగా దోపిడీ అవినీతి చేశారో వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. ఆ కుటుంబ పాపాల పుట్ట పగులుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వారంతా క్షేత్రస్థాయిలో సెంటిమెంట్ రగిల్చి బతకాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇక నీళ్లు, నిధులు, నియామకాల్లో గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. ప్రజాపాలనలో కొలువుల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిన్న ఎక్కడ వాళ్లకు నియామక పత్రాలు అందజేసిండ్రు. గ్రూప్ 2 ఎవరైతే విజేతలుగా నిలిచిండ్రు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు, పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వద్దు, కొందరు ఉన్నతాధికారుల పనితీరులో మార్పు రాలేదు, ప్రజలకు మేలు చేస్తే దస్త్రాలు ఆగిపోవడానికి వీల్లేదని చెప్పేసి, మేలు చేసేటువంటి దస్త్రాలు ఎక్కడ కూడా ఆగిపోవడానికి వీల్లేదని చెప్పేసి అంటా ఉన్నారు. అది బరాబర్ దాని మీద చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక సీఎంఓ కార్యదర్శుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిందట. మొత్తం మీద నిన్న గ్రూప్ 2 అభ్యర్థులకు ఎవరైతే విజేతలుగా నిలిచిండ్రో వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఇక రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం అంట. క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది. గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి ఇక్కడే. ఇక డ్రీమ్ ఫోర్స్ చర్చా వేదికలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, తెలుగువాడు ఆయన, చెప్పిండు మొత్తం మీద రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం అంటా ఉన్నాడు. ఏఐ మొత్తం కూడా దీన్ని ఆక్రమిస్తూ ఉంది. దక్షిణ భారతదేశం అంటే ఇష్టం. సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక్కడ దక్షిణ భారతదేశం అంటే ఇష్టము, అక్కడ ఉన్నటువంటి వంటకాలు అంటే ఇష్టము, అక్కడి ప్రజలు అంటే అనుసరిస్తున్న విధానం ఇష్టము, ఇక్కడ మాతృస్వామ్య వ్యవస్థ కొంతవరకు కొనసాగుతుంది, అది ఇష్టము అని చెప్పేసి ఇక్కడ అన్నాడంట. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. ఏఐలో అమెరికా తర్వాత అతి భారీ పెట్టుబడి అక్కడే పెడుతున్నామని పునరుద్ఘాటించారు. అమెరికాకు చెందిన ప్రముఖ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వేదిక సెల్ఫ్ ఫోర్స్ సంస్థ సీఈఓ మార్క్ బెనియాఫ్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో శుక్రవారం నిర్వహించిన డ్రీమ్ ఫోర్స్ 2025 చర్చా వేదికలో పిచాయ్ మాట్లాడారు. ఇక మార్క్ బెనియాఫ్ దక్షిణ భారతదేశం, అక్కడి ప్రజల విలువలు, ఆహారపు అలవాట్లను ప్రశంసించారు. ఇండియాలో నాకు ఇష్టమైన ప్రాంతం దక్షిణ భారతదేశంలోనే ఉంది. మసాలా దోశ నాకెంతో ఇష్టం. దక్షిణ భారతదేశంలో విలువలు, మాతృస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడి మహిళలు ఇంటి యజమానులుగా మార్గదర్శకులుగా ఉంటారని చెప్పేసి నేను అన్నానంట. ఇది ఏపీకి సంబంధించినటువంటి వార్త, కాకపోతుందంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది కాబట్టి అక్కడ ఏది ఏఐ సెంటర్ ఏర్పాటు చేసిండ్రు కదా, ఏది మన విశాఖలో హబ్, దానికి సంబంధించి. ఇక నిండు గర్భిణి దారుణ హత్య, గొడ్డలితో నరికి చంపిన మామ, కుమారుడు కులాంతర వివాహం చేసుకోవడమే కారణం అని చెప్పేసి ఇప్పుడు కూడా ఏంద్రా నాయన వేస్ట్ ఫెలోస్. ఇప్పుడు ఇష్టం లేకపోతే వదిలేసి, అంటే వాళ్ళ బతికేల్లో వాళ్ళు బతుకుతారు కదా,
కొడుకు కోడలు బతుకుతారు. కానీ ఇట్లా చంపేసేది నీకు ఓడిచ్చిండ్రా హక్కు? ఇది వేరే కులప అమ్మాయిని చేసుకుని చెప్పేసి గర్భిణి ఉంటే, నిండు గర్భిణి ఉంటే గర్భిణి చంపేసినట వెస్ట్ ఫెలో వాడు. పాక్ వైమానిక దాడిలో 3 ఆఫ్ఘాన్ యువ క్రికెటర్లు చనిపోయారట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఆఫ్ఘన్పై పాక్ ఎయిర్ స్ట్రైక్, 3 క్రికెటర్లు సహా 8 మంది మృతి. ముందుగా పాక్ మిలిటరీ క్యాంపుపై టీటీపీ బాంబు దాడి, తర్వాత ఆఫ్ఘన్లోని పలు స్థావరాలపై పాక్ దాడులు, దోహాలో చర్చల వేళ కాల్పుల విరమణకు తూట్లు పడ్డాయి. ఇక పాక్తో T20 మ్యాచ్ను రద్దు చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి ఆఫ్ఘన్ క్రికెటర్లు కూడా చచ్చిపోయారట పాపం. మళ్ళా 3. గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. 10 ఏళ్లలో దోపిడీ, అవినీతి వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి బతకాలని చూస్తున్నారు. ఎకరాకు ₹1 ఆదాయం అన్నోళ్ళు రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలే? ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు, నేను ఇక్కడ పంట వేస్తున్నా, ఫామ్ హౌస్లో పంట వేస్తున్నా, ₹1 వస్తుంది ఎకరానికి అని చెప్పేసి లాభం వస్తుందని చెప్పిండు. మరి నీకు లాభం వచ్చింది మంచిగానే ఉన్నది కానీ మరి పబ్లిక్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం నెరవేరలే. ఏడాదిలోనే మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. తెలంగాణ సాధనకు కొట్లాడిన వాళ్ళకు పదవులు ఇచ్చామని వెల్లడి. తెలంగాణ సాధనలో కొట్లాడిన వాళ్ళకి కాదు, పదవులు ఎవరికి ఇచ్చిరో చూడరు. ఇప్పుడు వీళ్ళ కథ ఎట్లుంటుందంటే నిజంగా కావచ్చులే అని అనుకుంటారు. ఇక ఎవరైనా చూసుకుంటే ఇప్పటికి కూడా బీసీ ఉద్యమం ఇంత బలంగా నడుస్తూ ఉంటే మొత్తం కూడా బీసీలు అన్యాయం జరుగుతూ ఉందిరా నాయన. మాకు ఇక్కడ నామినేటెడ్ పోస్టులు లేవు. ఇక్కడ ఏది మంత్రి పదవిలో ఇస్తే మంత్రి పదవిలో 3 ఇస్తే 3 కూడా ఉట్టుటి పోస్టులే. తర్వాత ఇక్కడ అన్నిట్లలో కూడా బీసీలకు తర్వాత ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అక్కడ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కూడా కొల్లగొడతా ఉన్నారని చెప్పేసి ఇంత బలంగా ఉద్యమం జరుగుతుంటే కూడా, ఇంత బలంగా మొత్తం కూడా వాదం వినిపిస్తూ ఉంటే కూడా మళ్ళీ ఇటువంటి లంగ కథలే నడుస్తూ ఉన్నాయి. చూడరు ఏం జరిగిందో. ఏది కోర్టులల్లా గవర్నమెంట్ పీడర్ జిల్లా కోర్టు హన్మకొండ ఎవరున్నారు? గవర్నమెంట్ పీడరు జీపీ ఎవరు? నరసింహారావు బ్రాహ్మణ ఓసీ. ఇక స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఆర్బిట్రేషన్ హన్మకొండ ఎవరున్నారంటే వాణిరెడ్డి ఓసీ. స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఇండస్ట్రియల్ లేబర్ కోర్టు హన్మకొండ ఎవరు? వెంకటరమణారెడ్డి ఓసీ. ఇక అడిషనల్ గవర్నమెంట్ పీడర్ ఏడీజే ఎల్ఆర్ఏటీ కోర్టు హన్మకొండ సత్యనారాయణ రెడ్డి, ఆయన ఓసీ. ఇక డీసీసీబీ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్ ఎవరు? నరసింహారావు బ్రాహ్మణ. ఇక డీసీసీబీ బ్యాంకు ప్యానల్ అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి ఓసీ. సీనియర్ సివిల్ కోర్టు హన్మకొండ రాజ్కుమార్, ఈయన ఒక్క ఆయన బీసీని పెట్టిరు తప్పిదారి అన్నట్టుగా. ఒక్కరికే 2 పదవులు అంటే ఓసీలకు జిల్లా జీపీ అంటే గవర్నమెంట్ ప్లీడరు మరియు డీసీసీబీ బ్యాంక్ ప్యానల్, ఈ రెండిట్లలో కూడా భార్యాభర్తలకు ఇచ్చేసింది. ఎవరెవరున్నారు? ఒకే ఇంట్లో 2 పదవులు ఓసీలకు. ఎవరికి ఇట్లుంటుంది అన్నమాట లెక్కలు. వాళ్ళైతే 2 ఎమ్మెల్యే పోటీల, ఇద్దరు కుటుంబ సభ్యులు భార్యాభర్తలు 2 ఎమ్మెల్యే పోటీల ఎమ్మెల్యేలుగా పోటీ చేయొచ్చు, వాళ్ళు అట్లా ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సత్యమణి ఇద్దరు కూడా వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళు పోటీ చేసిండ్రు. తర్వాత ఇక్కడ జానారెడ్డి కుమారులు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒక ఆయనకి ఎంపీ ఇచ్చారు, ఒక ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే వాళ్ళకు ఒక ఆయన మంత్రి అయ్యిండు, ఇప్పుడు ఇంకో ఆయన మంత్రి కాలేదని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. వాళ్ళిద్దరు మళ్ళీ ఎమ్మెల్యేలు ఇవ్వచ్చు వాళ్ళకు, అన్నదమ్ములకు, తర్వాత భార్యాభర్తలకు, ఇట్లా అందరికీ కూడా వాళ్ళ విషయంలో మాత్రం జరుగుతుంది. మనకు వచ్చేసరికి అబ్బెబ్బే అట్లా కాదండి, అట్లా కుదరదు, రూల్స్ ఒప్పుకోవు ఇవి. ఎందుకంటే దాటొద్దు, 50% దాటొద్దు అంట. మరి 50% దాటొద్దు మంచిగా ఉన్నారా నాయన. కానీ మరి ఇప్పుడు 60% అవుతుంది కదా ఈడబ్ల్యూఎస్ పేరుతుంటే అట్లా కావచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఈడబ్ల్యూఎస్ ఓకే. ఇంకో ఇటువంటి కథలు ఉంటాయన్నమాట. ఇంత బలంగా ఉద్యమం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంటే బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొత్తం ఇట్లా మొర్రో మొత్తుకుంటూ ఉంటే హన్మకొండ కోర్టులు, తర్వాత ఇక్కడ డీసీసీబీ ఇవన్నీ ఉండే చూసినారా. ఇవన్నిట్లలో భార్యాభర్తలు కూడా ఉన్నారండి. ఇక్కడ వాణిరెడ్డి స్పెషల్ జీపీ, శ్రీనివాసరెడ్డి డీసీసీబీ బ్యాంకు, వైఫ్ అండ్ హస్బెండ్. చూసుకో మిత్రుడు పంపించుండు, అన్న ఒక్కసారి మన మార్నింగ్ న్యూస్లో మీ గొంతు ద్వారా వినిపించండి అని చెప్పేసి. వినిపించుడు కాదు, ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి మొత్తం భర్తలే లోపల ఇక మొత్తం అజీర్తి అవుతుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే ఇది
అయ్యో బీసీలకు ఇట్లా అయిపోయాయి, మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినారు, మొత్తం ఒకటే అయిపోయినరు అని చెప్పేసి బీసీలకు ఎస్సీ ఎస్టీలు కూడా సహకరిస్తున్నారు, అయ్యో ఎట్లా అని చెప్పేసి అజీర్తి అవుతా ఉన్నది. అరే చిన్న చిన్నవి ఇప్పుడు వార్డు మెంబర్లు అయితే కూడా ఒప్పుకోరు రా బాబు, వార్డు మెంబర్లు కూడా కావద్దా? ఇగో ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వార్డు మెంబర్లు కాదు కావాల్సింది, కొట్లాడాల్సింది ఏం కావాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ ఎందుకు కావు? రిజర్వేషన్ ఇవ్వకుంటే పక్కకు పెట్టేసారు, చూసుకొని ఎవడు మనోడో ఎవడు కాదో చూసుకొని ఓట్లు వేసేటప్పుడు చూసుకొని గుద్దుతే ఒక్కొక్కడు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతాడు. ఇగో ఇటువంటి పని ప్రభుత్వము ఇంత జరుగుతూ ఉంటే అక్కడ టీజీపీఎస్సీ మెంబర్ని పెడతారు, మళ్ళీ మొన్న పెడతారు. తర్వాత ఇప్పుడు ఇవి హన్మకొండ కోట్ల ఒక ఆయన ఉన్నాడుగా, బీసీకి ఒక ఆయనకి ఇచ్చినట్టున్నారు, రాజ్ కుమార్ అని, సీనియర్ సివిల్ కోర్టు హన్మకొండ రాజ్ కుమార్ ఆయనకు ఒక్కరికి ఇచ్చినారు. ఇక మిగతా అన్నీ మొత్తం కూడా చూసుకొనిగా అన్నీ 7 ఉంటే 6 బ్రాహ్మణ రెడ్డి, ఇంత లెక్క. కాబట్టి మనము అర్థం చేసుకుంటే ఇది లెక్క తేలుతుంది, ఎవరేంది ఏం కథ, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయం తేలిపోతుంది లెక్క. వాళ్ళకి సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు వీళ్ళు. 10 ఏళ్లలో నీళ్ళు నిధులు ఏడాదిలో మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 60,000లో 6,000 ఉద్యోగాలు పోయినట్టే కదా, 10% కథం కదా. ఎవరికి? ఈడబ్ల్యూఎస్ పేరుతోటి డైరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసేయడం. తెలంగాణ సాధనకు కొట్లాడిన వాళ్ళకు పదవులు ఇచ్చామని వెల్లడి. తెలంగాణ సాధనకు కొట్లాడిరా ఇప్పుడు వీళ్ళు అందుకే ఇచ్చిండ్రా? తెలంగాణ సాధన కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఇలా బీసీలల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో లేరా? అంతా ఒకటే సామాజిక వర్గం, మావోళ్ళు మందోడు. ఇగో ఇట్లా ఉండదు అన్న లెక్క. వాళ్ళకి అంత మంచిగా ఉన్నది వాళ్ళకి సోయి. బీసీలు పూర్తిగా చైతన్యం అయిపోయారు, ఇప్పుడేం ఇక ఈ ఆటలేం సాగాయి లెక్క. గ్రూప్ 2కు ఎంపికైన వాళ్లకు నియామక పత్రాలు అందజేస్తా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. సీఎం గత బీఆర్ఎస్ సర్కారు చేసిన దోపిడీ అవినీతిని తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నాడంట. బీసీ బంద్ ప్రశాంతం. 42% కోటాకు చట్టబద్ధత కోసం కదం తొక్కిన బీసీ సంఘాలు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మద్దతుగా కదిలి వచ్చిన ప్రధాన పార్టీలు, ప్రజా సంఘాలు. పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు, కొంతమంది పలువురు, ఇంకందరు కాదు. కదలని బస్సులు, మూతబడ్డ విద్యా వ్యాపార సంస్థలు. రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగుదని చెప్పేసి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అంటా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాన డిమాండ్తో శనివారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో దీన్ని తెలంగాణ బీసీ జేఏసీ నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. సాయంత్రం వరకు బస్సులు రోడ్డెక్కకపోవడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా చూశారు. మండల్ కమిషన్ నాటి బంద్ కంటే గొప్పగా ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందని, ఇది చరిత్రాత్మక విజయమని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. కోటా సాధించుకునే వరకు పోరాటం ఆగదని, మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు. తరలి వచ్చిన నాయకులు బంద్లో అన్ని ప్రధాన పార్టీలు నాయకులు పాల్గొని బీసీ డిమాండ్కు మద్దతు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. బీసీ కోటాను బీజేపీని అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో తమకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని, త్వరలో సీఎం నేతృత్వంలో ప్రధాని మోడీని కలుస్తామని ప్రకటించారు. కలుస్తామని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పిండు, నేను అఖిలపక్షాన్ని తీసుకొని పోతా, అన్ని పార్టీల నాయకులని తీసుకొని పోయి ప్రధానిని కలుస్తా, 100% బీసీలకు సంబంధించి మాట్లాడతానని ముఖ్యమంత్రి పోలే. చెన్నూరు, మందమర్రి, మంచిర్యాలలో చేపట్టిన రాష్ట్ర బంద్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీకి క్రెడిట్ పోతుందనే బీసీ కోటాను బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి ఫైర్ అయినరు. ఇది ఇట్లున్నది, ఇది ఎంత ఇట్లున్నది కదా కథ. బర్కత్పుర బస్ డిపో ఎదుట ఆందోళనలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య తదితరులని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఎంజీబీఎస్ వద్ద ఆందోళనలో పాల్గొన్న పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలని చెప్పేసి ఇక్కడ చూసుకున్నాం కదా. ఇక్కడ చూడరు, కరెక్ట్గా చూడరు. ఇక్కడ
కొంచెం మంచిగా దగ్గర జూమ్ చేసి పెట్టు. బీసీ బంధుకు అగ్రనేతలు దూరం. బీసీ బంధుకు అగ్రనేతలు దూరం. అగ్రనేతలు అంటే పెద్ద పెద్ద మునగాలన్నమాట. ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావు. చూసినావా ఏమన్నాడు? నేను బీసీలకు మద్దతు తెలియజేస్తున్నా అట్లా అన్నాడా? చూసుకో, ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావు. సదరు ఉత్సవాల్లో పాల్గొన్నాడు ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఎవరు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కానీ బీసీ బంద్కు బయటకు రాలే, మాట్లాడలే, ఇక్కడ బంద్కు సంబంధించి ఎక్కడ కూడా పాల్గొనలే. 2-3 మంత్రులది ఇదే తీరు. 2-3 మంత్రులు ఎవరు ఉంటారు? ఇక రాష్ట్రంలో ఎవరిది కథ నడుస్తున్నది? అగా మంత్రులు అన్నమాట. రెడ్డి మంత్రులు ఎక్కువ. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు మొత్తము అసలు యాక్చువల్గా జీర్ణించుకోలేకపోతున్నారు ఎక్కడికక్కడ. కనీసం ఇక్కడ సర్పంచ్ అవుతాము, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవుతారు, ఇక్కడ వార్డు మెంబర్ అవుతారంటే వార్డు మెంబర్ని కూడా ఓడ్చుకోలేకపోతున్నారు. చూసినారా? అందుకని వీళ్ళని గుర్తుపెట్టుకోరి. ఎవరు మనోడు ఎవడు మందోడు తేలిపోతుంది ఇక్కడ. 2-3 మంత్రులది అదే తీరు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదు. బీసీలకు నేనేమంటున్నంటే ఎమ్మెల్యేలు మనం చేస్తే అయినోళ్ళు వాళ్ళు. మంత్రులు మనం బిచ్చం వేస్తే ఆడ మంత్రి పదవిలో కూర్చున్నోళ్ళు వాళ్ళు. మనం ఇస్తే అయినోళ్ళు వాళ్ళు. వాళ్ళను గొప్ప చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాల్గొన్నది ప్రజలే ఫైనల్. కాబట్టి తెలంగాణలో బీసీలు గెలిచినరు. 100% బీసీలు గెలిచినరు. మొత్తం కూడా చైతన్యం వచ్చింది ఎక్కడికక్కడ. అరే బాబు నువ్వేంది నాదేంది కథ, నా ఓట్లు నీ సీట్ ఎట్టయితుందిరా బాబు అని చెప్పేసి అడుగుతున్నారు. అది రావాల్సిన అవసరం ఉన్నది, వచ్చేసింది. ఇక బీసీలకు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, సీతక్క, అడ్లూరి, కొండ సురేఖ కొంతమంది వీళ్ళు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది పాల్గొనలేదు. పాల్గొనలేలో ఎవరిలో కూడా కొంతవరకు అర్థమవుతుంది కదా, స్పష్టత వస్తుంది కదా. ఇంకో ఇది లెక్క అన్నమాట. ఇక వాళ్లకు మన మీద ప్రేమ ఉంటుంది, ఇక మనం మంచి చేస్తారట ఇట్లా అనుకుంటే అది పొరపాటు. అది నేడు ఆస్ట్రేలియాలో ఇండియా ఫస్ట్ వన్డే 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో ఇండియా తొలి మ్యాచ్ జరగనుంది. 7 నెలల విరామం తర్వాత రోహిత్, కోహ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగు పెట్టడం ఈ సిరీస్కు జోష్ తెచ్చిందంట. క్రికెట్కి సంబంధించి అమెరికాలో యాక్సిడెంట్ అయింది. మంచిర్యాలకు చెందిన తల్లి బిడ్డ చనిపోయినారు. అమెరికాలోని చికాగోలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లి, కూతురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ 2 స్పాట్లో చచ్చిపోయారట పాపం. ఇక ఈ ట్రాఫిక్తో బతకలేం, చావడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి లెటర్ రాసిరట. ఇక ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవేపై ఏండ్లుగా కొనసాగుతున్న ట్రాఫిక్ జామ్తో బతకలేకపోతున్నామని, తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముంబైలోని వసాయి ప్రాంత ప్రజలు ప్రధాని మోడీకి వందలాది లెటర్లు రాసిరట. మేము బతకలేను నాయన, బతకలేము సార్, మేము మరి చచ్చిపోతుందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి లెటర్లు రాసిరట ఆ ప్రాంత ప్రజలు. మెర్సీ కిల్లింగ్కిగా. ఇక పోలీసుల టార్గెట్ హిడ్మా దేవ్జీ. హిడ్మా పెద్ద నాయకుడు అక్కడ. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి పెద్ద నాయకుడు, వ్యూహకర్త, తర్వాత అనేకమైనటువంటి చాలా పేలుళ్ళు కానీ బాంబులు ఇవన్నీ కూడా చేయడంలో ఆయన వ్యూహాలు రచించిండట. అటువంటి హిడ్మా తర్వాత దేవ్జీ వీరిద్దరూ దొరికితే కొంతవరకు ఇంకా మొత్తం కూడా మావోయిస్టులు పూర్తిగా దెబ్బతింటారనేటువంటిది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరూ బయటకు వస్తే మావోయిస్టు పార్టీ ఖాళీ అయినట్టే. ఇప్పుడు దాదాపు ఇప్పటికే మల్లోజుల, వేణుగోపాలరావు ఆలియాస్ అభయ్, ఆశన్న లాంటి పెద్ద లీడర్ల లొంగుబాటు. ఇక 2 రోజుల్లోనే 300 మందికి పైగా మావోయిస్టులు సరెండర్ అయినరు. దండకారణ్యంలో నిలిచిన జనతన సర్కార్ కార్యకలాపాలు. ఇక క్యాడర్ లేకపోవడంతో బలహీనపడుతున్న లీడర్లు అని చెప్పేసి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతూ ఉంది. ఇక నిండు గర్భిణిని చంపిన మామ. కుమ్రంభీం జిల్లాలో పరువు హత్య. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలపై కక్ష పెంచుకున్నటవాడు. గొడ్డలితో నరికి మర్డర్. దహగాం మండలం గెర్రేలో దారుణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇటువంటి ఏందిరా ఇదంతా, కథ ఏంది? మనుషులు చంపేది ఏంది? ఓడిచ్చిండు హక్కు, వాని తోలు తీరి వాని కూడా నరికి పడేసేది. అట్లా చెప్పాలి అసలు యాక్చువల్గా కొడుకుని.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. నిండు గర్భిణి అయిన కోడలని ఆమె మామే గొడ్డలితో నరికి హత్య చేశాడు. అయితే దహేగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శివార్ల సత్తయ్య సత్యమ్మ దంపతుల రెండో కొడుకు శేఖర్ ఇంటర్ పూర్తి చేసి ట్రాలీ వెహికల్ నడుపుతూ జీవిస్తున్నాడంట. అతడి ఇంటి ఎదురుగా ఉండేటువంటి తలంటి లక్ష్మణ్ అనసూయ దంపతుల కూతురు శ్రావణి 21తో ప్రేమలో పడ్డారట. ప్రేమలో పడి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని ఇప్పుడు నిండు గర్భిణి అంట. వాడు నరికి చంపేసిండు మామ. ఇప్పటికి కూడా ఇటువంటి పరువు హత్యలు ఏందో ఇదేంత కథ ఏందో అసలు యాక్చువల్గా. ఇక వైన్స్ అప్లికేషన్లు లక్షలోపే వచ్చినాయట. పోయినసారి 131,000 వచ్చినాయి. ఏది వైన్స్ అప్లికేషన్లు, వైన్స్ టెండర్లు ఉంటాయి కదా దానికి. ఇప్పుడు ఏమవుతుంది, తక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఏం చేస్తున్నారట, ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. టార్గెట్ రీచ్ కాలే, పైసలు రాలేదు కాబట్టి ఇంకా మళ్ళీ డేట్ పెంచేసినట్టు 23 తారీఖు దాకా. ఎవరైనా ఉంటే మళ్ళీ అప్లై చేసుకోరు. 3 లక్షలు అంట ఒక్కసారి. వస్తే లక్కీ లాటరీ, లేకపోతే అట్టే వీకినట్టే. అట్లుంటుంది లెక్క. గతంలో కంటే ఈసారి తగ్గిన దరఖాస్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 86,000 అప్లికేషన్లు వచ్చినాయంట. సర్కారుకు 2,700 కోట్ల రూపాయల ఆధారం వచ్చింది. గతంలో కూడా 2,600 చిల్లర కోట్లు వచ్చినాయి. అయితే 2,700 కోట్లు వచ్చినా కానీ తక్కువనే అనుకుంటారు. ఎందుకంటే ఈసారి 3 లక్షలు పెట్టిండ్రు. గతంలో 2 లక్షలే ఉండే. 2 లక్షలు ఉంటే 131,000 వచ్చినాయి అప్లికేషన్లు. 3 లక్షలు పెడితే 86,000 వచ్చినాయంట. అయ్యో ఇంకా రాకపోయాయని చెప్పేసి మద్యం అమ్మకాల మీద దృష్టి పెడుతుంది ప్రభుత్వం. దరఖాస్తుకు గడువు పొడిగింపు ఈ నెల 23 వరకు ఛాన్స్ అంట. 27న లక్కీ డ్రా, బీసీ బంద్, బ్యాంకులకు సెలవులతో గడువు పెంచనున్నట్లు అధికారులు వెల్లడి అని చెప్పేసి అంటున్నారు. నల్గొండలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు ఇట్లా మొత్తం గుమిగూడి వేస్తున్నారు ఇక టెండర్లలో. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ముగ్గురు నలుగురు కలిసి ఒక్కటేస్తున్నారు. కొంతమంది 10 మంది కలిసి 5 అప్లికేషన్లు వేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి వచ్చినా కానీ అందరికి వచ్చినట్టు అవుతున్నట్టు అట్లా చేస్తున్నారట, సిండికేట్ అయ్యి. ఇక మళ్ళా మొండికేస్తున్న మిల్లర్లు. ఇది వైన్ టెండర్ దక్కించుకోవడానికి 3 లక్షల రూపాయలు వేస్తే లక్కీ లాటరీ. మళ్ళా మొండికేస్తున్న మిల్లర్లు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు. ఇంకా 3వ వంతు మిల్లర్లు కూడా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వలేదట. రాష్ట్ర వ్యాప్తంగా 1994 రైస్ మిల్లులు గ్యారంటీ ఇచ్చింది 500 లోపే ఉన్నాయి. ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయి. గతంలో సీఎంఆర్ ఇవ్వక 338కి పైగా మిల్లర్లపై డిఫాల్టర్లుగా ముద్ర వేసిరట. ఎగవేతదారులు డిఫాల్టర్లు అంటే. ఒత్తిడి పెంచకుంటే కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంట. ఇటువంటి కథ నడుస్తూ ఉంది. మరి వడ్లేమాడికి వచ్చి ఉంటే మరి పరిస్థితి ఏం కావాలని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. కొనుగోలు సెంటర్లకు వానాకాలం వడ్లు చేరుకుంటున్నా బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయించాలని సర్కారు ఆదేశించగా కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు వడ్లు చేరుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా యాసంగి సీజన్ మాదిరిగానే 25% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లులకే వానాకాలం ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,024 రైస్ మిల్లు రా రైసు, 970 బాయిల్డ్ రైస్ మిల్లులు కలిపి 1,994 ఉండగా ఇప్పటి వరకు 500 లోపు మిల్లులు మాత్రమే బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినాయంట. ప్రస్తుతం ఈ మిల్లులకే ధాన్యం కేటాయిస్తున్నారు. మరి మొత్తం మిల్లులు రాకపోతే ఎట్లా అని చెప్పేసి ఇది అంతా పడేది ఎవరి మీద పడుతుంది అంటే రైతుల మీద పడుతుంది బాగా. ఇక వైన్ షాప్లకు 90,000 టెండర్లు వచ్చినాయని చెప్పేసి ఇగో ఇట్లా మొత్తం ఎవరికి వస్తుందో లక్కీ లాటరీ చూడాలి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. బీసీ బంద్ సక్సెస్. పల్లె నుంచి పట్టణం దాకా విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూత. బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, లెఫ్ట్ మద్దతు. రాష్ట్ర వ్యాప్తంగా పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు. ఎంజీబీఎస్ వద్ద 12 గంటల పాటు బైఠాయింపు. పండుగ పూట సొంతూళ్లకు వెళ్లే వారికి తప్పని తిప్పలు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై రాళ్ల దాడి కూడా చేసినారు వాళ్ళు మూసేయకపోతే. అడ్డుకున్న పోలీసులు, ఆయా చోట్ల ఉద్రిక్తత. స్థానిక ఎన్నికలను ఆపి మరీ బీసీ రిజర్వేషన్ల కోసం 23 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. కానీ మీ మంత్రులు వస్తలేరే మరి వాళ్ళ గురించి కూడా చూడు. నువ్వు పార్టీ అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షునివి మంచిగా ఉన్నది కానీ మీ మంత్రులే కలిసి వస్తలేరు. వాళ్ళని ఒక కంట కనిపెట్టు. బీసీ బంద్ చరిత్రలో నిలిచిపోతుంది. త్వరలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య అంటున్నాడు. అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తేవాలని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడు. మొత్తం మీద నిన్న ఎంజీబీఎస్ వద్ద మహేష్ కుమార్ గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ధర్నా నిర్వహించారు. అక్కడ
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత, రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు డిమాండ్తో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ శనివారం విజయవంతంగా జరిగింది. పలు చోట్ల చిన్న చిన్న సమస్యలు మినహా దాదాపు ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు, ఇతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో సంపూర్ణంగా బంద్ జరిగింది. నిన్న బంద్ సక్సెస్ అంటే బీసీలు సక్సెస్ అయినట్టు సక్సెస్ అయినరు. ఎందుకంటే మన ఆశయాలు, ఆశలు, తర్వాత ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి నెరవేర్చుకోవాలంటే ఇట్లా ఒక్కటి కావాలి. బరాబర్ జరుగుతుంది. ఇప్పుడు ఏది జరగలేదు కదా, అట్లా 100% జరుగుతుంది. జరగకపోతే జరిపియాలి, ఇట్లా వేసి గుంజుక రావాలి. మద్యం దుకాణాల దరఖాస్తు గడువు 23 వరకు పొడిగింపట. చూసుకోరిగా, ఎందుకనంటే అయ్యో చాలా రాలేవు, కొన్నే వచ్చినాయి కదా, లాస్ట్ టైం ఏమో 1,31,000 వస్తే ఈసారి 2 లక్షలు వస్తాయి అనుకుంటే 86,000 వచ్చినాయని బాధపడుతురట ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ శాఖ అంటే దేనికి పనిచేయాలి? మద్యం నియంత్రణకు సంబంధించి పనిచేయాలి, డ్రగ్స్ నియంత్రణ కోసం పనిచేయాలి. కానీ మద్యం అమ్మటానికి అంటే మందు అమ్ముతందుకే పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది లెక్కలు. 27న లాటరీ తీస్తారట. దరఖాస్తులు తగ్గడంతో చివరి నిమిషంలో అధికారులు ప్రకటించారు. ఇప్పటిదాకా 87,000 దరఖాస్తులు వచ్చినాయట. శనివారం ఒక్కరోజే 40,000కు పైగా వచ్చినాయి నిన్న. ఇక ఐటీ సిటీ స్వీట్స్కు దాసోహం అంటున్నారు. హైదరాబాద్లో అత్యధికులు తీపి ప్రియులే. బాగా స్వీట్లు తింటున్నారట. మంచిగా స్వీట్లు తింటే మంచిది కాదు, ఎక్కువ తినొద్దంట. అవి తింటే ఆరోగ్యానికి చెడవుతుంది. ఉప్పు ఎక్కువ తిన్నా, స్వీట్ ఎక్కువ తిన్నా మంచిది కాదట. చూసుకొని నెలకు సగటున 10 సార్ల కన్నా ఎక్కువ తింటున్నాం. అయినా 10 సార్ల కంటే ఎక్కువ తింటున్నారట. నోరు తీపి చేసుకుంటున్నారు. లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడి. అతిగా తింటే ఆరోగ్యానికి చేటే అని చెప్పేసి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రష్యా చమురును భారత్ కొనదు. ఇప్పటికే కొనుగోలు తగ్గించేసింది. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపినా. పిచ్చి పెట్టిందిరా నాయన, ముసలోడు ఆగమాగం చేస్తున్నాడు. పాక్ ఆఫ్ఘాన్ యుద్ధాన్ని చిటికలో ఆపగలను. మరి ఏం చేస్తున్నట్టు? జెలెన్స్కీతో భేటీ అనంతరం ట్రంప్ వ్యాఖ్యలు. తక్షణం యుద్ధాన్ని నిలిపేయాలంటూ రష్యా, ఉక్రెయిన్లకు అమెరికా అధ్యక్షుడు పిలుపునిచ్చాడు. పాక్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘాన్ క్రికెటర్లు చనిపోయారట. పాపం దేశవాళీ క్రికెటర్లు కబీర్ సిబతుల్లా, హరుణ్ మృత్యువాత. వరుసగా 2వ రోజు పాక్ వైమానిక దాడులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ పైన. ఇక పలువురు తాలిబాన్ ఫైటర్లను మట్టుబెట్టామని చెప్పేసి పాక్ ఆర్మీ అంటుంది. పాక్పై బదులు తీర్చుకుంటామని చెప్పేసి తాలిబాన్లు చెప్తున్నారు. అక్కడ తాలిబాన్లను పెంచి పోషించింది అప్పుడు గతంలో వీళ్ళే, మళ్ళా పాకిస్తాన్ ఉండే దొంగలు. ఇక తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. అట్లనే చేయాలి. 10 నుంచి 15% కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తా. ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తా. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో బీఆర్ఎస్ పైశాచిక ఆనందం. ఆ ఘటనను నివారించాలి. కేసీఆర్ పాపాల పుట్ట పగులుతుంది. వాళ్ళ దోపిడీ గురించి వాళ్ళ కుటుంబీకులే చెబుతున్నారు. త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫలితాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. 783 మందికి గ్రూప్ 2 నియామక పత్రాలు అందజేత. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా కొందరి పనిలో మార్పు లేదు. ఏ దశలో పనులు ఆగిపోవడానికి వీల్లేదు. ఇక సిఎస్ ముఖ్య కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. కొంతమంది పనిచేస్తలేరట ఎవరు అధికారులు. తుమ్మిడిహెట్టి కోసం త్వరలో మహారాష్ట్రకు పోతా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నిండు గర్భిణి దారుణ హత్య. భర్త లేని వేళ గొడ్డలితో నరికి చంపిన అత్తింటివారు. అది మామ చంపేసాడు వాడు. కులాంతర వివాహం చేసుకున్నారనే కక్షతో దాడి. ఆసిఫాబాద్ జిల్లా దాయగాం మండలంలో ఘటన. వాణ్ణి తీసుకుపోయి నరకాల వాణ్ణి. ఇది ఇక మారీచ కుట్రలు అని చెప్పేసి ఏది ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆర్కే కొత్త పలుకులో. ఏంటంటే అక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తే ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఓ ప్రత్యేక కథనం రాసిండు, వ్యాసం రాసిండు. దానికి సంబంధించింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక మైలురాయి. భారీగా పెట్టుబడి సాధించినందుకు ఆహా అని మురిసిపోవాలి. అక్కడి మాజీ సీఎం జగన్ అండ్ కో మాత్రం విషంగక్కడం మొదలుపెట్టారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ఏడుపులు లంకించుకుంటున్నాయి అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆర్కే.
ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం మన పేపర్. ఇక భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్కు వర్షం ముప్పు ఉందంట. వెదర్ రిపోర్ట్తో క్రీడాభిమానుల్లో టెన్షన్ ఉందంట. బస్సు కదల్లే, షట్టర్ తెరవలే, తెలంగాణకు తాళం, బీసీ సంఘాల బంద్ సంపూర్ణం. బంద్కు అన్ని పార్టీల మద్దతు. డిపోలకి ఆర్టీసీ బస్సులు పరిమితమైనవి. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ వ్యాపార విద్యా సంస్థలు, దుకాణాలు. రహదారులపై బీసీ సంఘాల నిరసనలు, ఆందోళనలు. జూబ్లీ బస్టాండ్ వద్ద రహదారిపై ఈటల బైఠాయింపు. ఇక ఖైరతాబాద్లో కుమారుడు ఆదిత్యతో కలిసి బంద్లో పాల్గొన్న కవిత కూడా పాల్గొన్నది. కానీ కేటీ రామారావు ఇటు ఎవరు హరీష్ రావు ఇట్లా వాళ్ళు పాల్గొనలే, రాలే బయటకు. సికింద్రాబాద్లో రెతిఫైల్ వద్ద కొండా సురేఖ, ఎంజీబీఎస్ వద్ద వాకిటి శ్రీహరి, ముషీరాబాద్ డిపో ముందు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిరసన. బంద్కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మద్దతు ఇచ్చిండు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల తర్వాత ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ అందరూ కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఎవరు బీసీ నాయకులే పాల్గొంటారు. చూడండి మీరు ఒకసారి ఇట్లా. ఎందుకంటే బీసీలే ఇప్పుడు ఓట్లు ఇచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉండరు. గాంధీ భవన్ వద్ద జరిగిన బంద్లో పాల్గొన్న టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగస్వాములైన టీఆర్పీ శ్రేణులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ వట్టే జానయ్య యాదవ్ అందరూ కూడా నిన్న సూర్యాపేట దిగ్బంధం చేసి పడేసినారు. ఎక్కడికక్కడ పొద్దున 4 గంటల నుంచి బంద్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తిగా బంద్లో పాల్గొని అక్కడ ఎక్కడికక్కడ నిరసన చెప్పినారు. తర్వాత వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం లైవ్లో నిన్న వేసుకున్నాం. మనం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఐక్య బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. ఈ బంద్కు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్కు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ప్రకటించాయి. అయితే ఇక్కడ బంద్లో ఆ పార్టీ నేతలు, బీసీ సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. రహదారులపై బీసీ సంఘాల నిరసనలు, ఆందోళన నిర్వహించాయి. అయితే బంద్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు పాల్గొన్నారు. ఇక జూబ్లీ బస్టాండ్ వద్ద బీసీ సంఘాల ఆందోళనలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కాసేపు అక్కడే రహదారిపై కూర్చొని నిరసన తెలియజేశారు. దీంతో జూబ్లీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా గంటల తరబడి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లేందుకు బస్టాండ్ వచ్చిన ప్రయాణికులు బస్టాండ్లోనే ఆగిపోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక మరోవైపు ఖైరతాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కుమారుడు ఆదిత్యతో కలిసి బంద్లో పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్ రెతిఫైల్ వద్ద మంత్రి కొండా సురేఖ, ఎంజీబీఎస్ వద్ద వాకిటి శ్రీహరి నిరసనలో పాల్గొని పార్టిసిపేషన్ చేశారు. ఇక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ డిపో ముందు జరిగిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ వద్ద బీసీ నాయకులు చేసిన ఆందోళనకు మద్దతు తెలిపారు. అంబర్పేట, దిల్సుఖ్ నగర్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్ కారణంగా దిల్సుఖ్ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అంబర్పేటలో జరిగిన బీసీ సంఘాల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ఫ్లెక్సీలు కాలు తట్టుకొని అడ్డం పడ్డారు. ఫ్లెక్సీ తట్టుకొని పడ్డాడంట. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జాజుల శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ చైర్మన్ కోదండరామ్ బీసీ సంఘాలతో కలిసి తమ నిరసనలు తెలియజేశారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిన బంద్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల తర్వాత ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ధర్నాలో పాల్గొన్నారు. బంద్ వల్ల కేంద్రం వెంటనే స్పందించి 42% బీసీ రిజర్వేషన్ను బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బంద్కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక జిల్లాల్లోనూ బీసీ సంఘాల బంద్కు అపూర్వ స్పందన వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం ఉదయం 4 గంటల నుంచే బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బస్సు డిపోల ముందు బైఠాయించారు. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీసీ సంఘాలు భారీ ర్యాలీలు నిర్వహించాయి. అయితే వీరి ర్యాలీ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉదయం నుంచే వ్యాపారులు దుకాణాలను మూసేశారు. ఇక ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ బంద్లో పాల్గొన్నారు. టీఆర్పీ కార్యకర్తలు, నేతలతో కలిసి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా జానన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లపై దోబూచులాడటం సరికాదన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. టీఆర్పీ పార్టీ నాయకులు రుకుల్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు దక్కే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. మంచిగా బంద్ సక్సెస్ అయింది. ఇట్లా నడిచింది లెక్క. ఇక మేము సరెండర్ అవుతాం. గరియాబంద్ ఉదంతి కమిటీ లేఖ రాసిందంట. ఏది మావోయిస్టులలో లేఖ అంటే ఒక్కొక్క వర్గం అంతా కూడా మొత్తం కూడా మేము సరెండర్ అయిపోతాం, మేము కూడా జనజీవన స్రవంతిలో కలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంట. ఉదంతి కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తాం, ఆ లేఖను పరిశీలిస్తామని చెప్పేసి గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రకేదా అంటున్నారంట. ఇక ముగిసిన మావో రామచంద్రారెడ్డి అంత్యక్రియలు, మృతదేహం వద్ద నివాళులర్పించిన ప్రజలు, కవులు, కళాకారులు, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాలు సైతం నివాళులర్పించినాయి. పోరాటాలు ఆపడం ఎవరితరం కాదని చెప్పేసి స్లోగన్స్ ఇచ్చిందట. ఆపరేషన్ సింధూర్ ట్రైలరే. పాకిస్తాన్లోని ప్రతి ఇంచ్ బ్రహ్మోస్ రేంజ్లోనే ఉంది. బ్రహ్మోస్ భారత్కి పిల్లర్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటుండు. లక్నోలో మొదటి బ్రహ్మోస్ క్షిపణి తయారీ బ్యాచ్ను జెండా ఊపి ప్రారంభించిండు. యోగితో కలిసి లక్నో ఎయిర్ స్పేస్ సందర్శించిండు రాజ్నాథ్ సింగ్. రైతన్నలు అరిగోస పడుతున్నారని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇక బీసీలకు సంబంధించి మాత్రం ఈయన మేము మద్దతు ఇస్తున్నామని చెప్పిండు. సపరేట్గా ఇంట్లో వండుకున్నట. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు దిక్కు లేదు. కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ముద్దవుతున్నది. పట్టించుకోవాల్సిన కాంగ్రెస్ దొంగలేమో వాటా పంచాయతీల్లో కొట్టుకు చేస్తున్నారని చెప్పేసి ఉంటారు. మరి కాంగ్రెస్ దొంగలు అంటారు, మరి మీరేందో మరి బీసీల దొంగల. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక దర్శన మొగులయ్యకు భరోసా ఇచ్చిందంట. ఇంటి స్థలం సమస్య కంటి చికిత్స బాధ్యత తీసుకుండంట చిన్నసారు. వైన్ షాపులకు 86,000 దరఖాస్తులు వచ్చినాయి. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయిస్తారట. డిసెంబర్ 1 నుంచే కొత్త షాపులు ప్రారంభానికి అనుమతి. ఎక్సైజ్ శాఖ లైసెన్సుల ద్వారా 6,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సర్కార్ అంచనా వేసింది. వచ్చింది ఏంటంటే 2,700 కోట్లు వచ్చిందట. ఇక గడువు పొడిగింపు లేదని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసిందని అంటారు, కానీ పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు 2,620. ఈసారి ఫీజు 3 లక్షల రూపాయలు పెట్టిరు. బంద్కు బీజేపీ బీఆర్ఎస్ చీఫ్ల దూరం చూసుకో. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు రామచంద్రరావు పాల్గొనలే. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పాల్గొనలే, హరీష్ రావు పాల్గొనలే, ఇక్కడ కేటీ రామారావు పాల్గొనలే. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనలే. మరి మద్దతు ఇచ్చారు కదా ప్రభుత్వం నుంచి కూడా, మరి పాల్గొనాలి కదా. పాల్గొనలే అంటే వాళ్ళకి ఇష్టం లేదన్నమాట లెక్క. వాళ్ళు ముగ్గురు కూడా బీసీలు కాదు. ఒక ఆయన వెలమైన, ఒక ఆయన రెడ్డి, ఒక ఆయన బ్రాహ్మణ్. ఎవరి ఎజెండా వాళ్ళకున్నది. బీసీ సంఘాల బంద్పై రియాక్ట్ కాని రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్లో కేసీఆర్, పరిపాలన బిజీలో రేవంత్. బంద్ ముచ్చటే ఎత్తని రామచంద్రరావు. తర్వాత కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి. ఐక్య బీసీ సంఘాల ధర్నా నిరసనకు ఆమడ దూరంగా ఉన్న వీళ్ళు. స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్న ప్రధాన పార్టీల అగ్రకులాల నాయకులు. ఇప్పటికైనా బీసీ వర్గాల్లో మరింత చైతన్యం వస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు కష్టమే ఉంటుంది. లేకపోతే వీళ్ళు చూస్తారు కదా, ఎల్లికి ఎగేస్తారు మళ్ళీ దిగేస్తారు అన్నట్టు ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ఇన్నాళ్ళు అన్ని పార్టీల్లో అగ్రవర్ణ నేతలు గప్పాలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే బీసీ హక్కులు, రాజకీయ సాధికారత కోసం ఏ ఉద్యమం జరిగినా తాము ముందుండి పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏమాత్రం సంబంధం లేకుండా సబ్బండ బీసీ కులాల హక్కుల సాధనే తమ ప్రథమ కర్తవ్యం అని బిల్డప్ ఇచ్చారు. ఇక అప్పర్ క్యాస్ట్ లీడర్స్ ఇచ్చిండ్రు. కానీ 42% బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో శనివారం బీసీ సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి బంద్ పిలుపులో భాగంగా తెలంగాణలోని ప్రధాన పార్టీలకు చెందినటువంటి అధ్యక్షుల్లోని ఒక అగ్రవర్ణ నాయకులు ఆందోళనలో పాల్గొనకపోవడం గమనార్హం. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల నుంచి రెస్పాన్స్ అంతంతగానే ఉండడం బాధాకరం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఆయన చాన్నాళ్లుగా ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ అస్సలు బయటకు రావడం లేదు. పార్టీకి సంబంధించిన బాధ్యతలు మొత్తం దాదాపు కేటీఆర్ హరీష్ రావులే చూసుకుంటారు, వాళ్ళు కూడా రాలే. అయితే నిన్న బీసీ సంఘాల బంద్లో కేటీఆర్ హరీష్ రావు ఎక్కడా పాల్గొనకపోవడం గమనార్హం. చూసుకోరిగా కేటీఆర్ హరీష్ రావు వస్తే అడుగురి, పట్టుకొని గల్ల పట్టుకొని అడుగురి, మీరు చెప్పింది ఏంది చేస్తుంది ఏంద్ర నాయన అని. ఇటువంటి విషయం లోపల పెట్టుకుని బతుకుతుంటారు వీళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పన అంశం వచ్చినప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మాజీ మంత్రి, ఆ పార్టీ శాసనసభ్యుడి స్థానంలో హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. అయితే బీసీ ఐక్య సంఘాలు ఇచ్చిన బంద్లో మాత్రం పాల్గొనకపోవడం శోచనీయం. ఇక బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఆ పార్టీ కూడా నిన్న బంద్కు మద్దతు తెలిపింది. అయితే బంద్లో మాత్రం పాల్గొనలేరు. ఎవరు? పెద్ద పెద్ద లీడర్లు అనుకుంటారు కదా, అట్లుంటుందన్నమాట. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొనలేదు. వీరు వ్యక్తిగత ఇతరత్ర కార్యక్రమాలకే పరిమితమయ్యారు. మళ్ళీ వేరే కార్యక్రమాలు లేదా అంటే ఏమో జ్వరం వచ్చి పండుకుర్రా, లేకపోతే కడుపు నొప్పి వచ్చిందంటే ఏం కాదు, మంచిగానే ఉన్నారు. వ్యక్తిగత ఇతర కార్యక్రమాలకే పరిమితమయ్యారు. రామచంద్రరావు, కిషన్ రెడ్డి బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో పార్టిసిపేషన్ చేయలేదు. కేవలం ఆ పార్టీ తరఫున ఈటల రాజేందర్ మాత్రమే స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. అంతకు మించి బీజేపీ నుంచి బీసీ సంఘాల బంద్కు పెద్దగా మద్దతు దొరకకపోవడం దారుణమని చెప్పేసి కింద స్థాయి లీడర్లు పాల్గొన్నారు, కింద కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక తెలంగాణలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే అస్థిన వేదికగా జంతర్ మంతర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాలతో కలిసి ధర్నాలు కూడా చేశారు. అయితే శనివారం బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుపై ఆయన అస్సలు స్పందించకపోవడం శోచనీయం. ముఖ్యమంత్రి రేవంత్ శనివారం పూర్తిగా ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాలకే పరిమితమయ్యారు, కానీ ఎక్కడా బంద్లో పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే బంద్లో పాల్గొని పార్టిసిపేషన్ చేశారు. దీంతో రాష్ట్ర సీఎం రేవంత్కు 42% రిజర్వేషన్ల కల్పనపై పెద్దగా ఆసక్తి లేదనే సంకేతాలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. తద్వారా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు అసలు రంగు వెంటనే ఎట్లా తెలిసిపోతూ ఉంది. చూసిరు కదా, ఇట్లుంటుందన్నమాట లెక్క. లోపల వాళ్ళకి వేరే ఉంటుంది, మీదికేమో అట్లా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అందరూ ఓకే అన్నారు, కానీ పాల్గొనలేదు. చూడుర్రి, అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ కొనుగోలు పెరిగినాయి, జీఎస్టీ సంస్కరణల ప్రభావం గణనీయమని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అంటుంది. ప్రయోజనాలు వినియోగదారులకు చేరుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రానిక్స్ వినియోగం పెరిగింది అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ అంటున్నాడు. ఇక బిగ్ ఫార్మాపై సుదీర్ఘ పోరాటం. బిగ్ ఫార్మా 8 ఏళ్ల తర్వాత విజయం. WHO ఫార్ములా కాకుండా ORSలో షుగర్ డ్రింక్స్ కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయంట. సుదీర్ఘ పోరాటం తర్వాత హైదరాబాద్ వైద్యురాలు శివరంజని విజయం సాధించింది. ఈ ORS లిక్విడ్ ఉంది కదా, అవంతా కూడా మోసం అంట. దాన్ని తాగితే ఇంకా లాభం కంటే నష్టం జరుగుతుందంట. ఆ ఎలక్ట్రాల్ పౌడర్ ఏదో ఉంటుంది, అది పౌడర్ పోసుకుని తాగురి వాంతులు విరోచనాలు అయినప్పుడు. రేపటి రోజున నేను సీఎంగా ఉండకపోవచ్చు. నాయకులం తాత్కాలికం, అధికారులే శాశ్వతం. అధికారులుగానే ఉంటారు. ప్రజలకు మేలు చేసే పనులేవి ఆపొద్దు. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం వ్యవస్థ లేదు. అందరం ప్రజలకు సేవకులమే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండ్రు. గ్రూప్ 2 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేస్తా అని చెప్పేసి బీసీల గురించి మాత్రం మాట్లాడలేడు ముఖ్యమంత్రి. వైన్ షాపులకు 60,000 దరఖాస్తులు, 60,000 కాదు 86,000 వచ్చినాయి. ఇక అధికారిక లాంఛనాలతో CCS కానిస్టేబుల్ అంత్యక్రియలు. హాజరైన IG చంద్రశేఖర్ రెడ్డి, CP సాయి చైతన్య. ఇక ప్రమోద్ కుటుంబ సభ్యులకు ఓదార్పు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని చెప్పేసి స్పష్టం చేసిరట పాపం ఆ కానిస్టేబుల్కి సంబంధించి. ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం. మామ చేతిలో కోడలు హతమైందంట, చంపేసిన వాడు. మృతురాలు 8 నెలల గర్భవతి, నిండు గర్భిణి. ఇక కుమారుడు కులాంతర వివాహం చేసుకోవడంపై సత్యయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట. కోడలు రాణిపై గొడ్డలతో దాడి చేసిండు. తీవ్ర గాయాలతో స్పాట్లోనే చనిపోయింది పాపం. అందరూ శాకాహారులే, రొయ్యల ముల్లే ఎటువాయ్ అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు అక్కడ గంట సోమన్న. అందరూ మరి మంచిగానే మద్దతు ఇస్తారు, అట్టిట్లా అంటారు కదా, మరి మద్దతు ఇయ్యనోడవాడు అంటే తేలిపోయింది కానీ నిన్న ఎవడెవడు పాల్గొనలేదు చూసుకోరి. ఇక నేటి మాట చూసుకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ 69 ఏండ్ల పోరాటం
ఎందరో ఆత్మ బలిదానాల త్యాగం, నీళ్లు నియామకాల నినాదం, తెలంగాణ మలిదశ ఉద్యమం, ఎన్నో నెత్తుటి మరకల ప్రతిరూపం. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన క్షణం ఈ తెలంగాణ రాజ్యాధికారం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం కొన్ని కులాలు మాత్రమే రాజకీయాలను శాసిస్తూ పెత్తందారి పెట్టుబడిదారుల విధానాలతో పరిపాలన అందిస్తూ అగ్రవర్ణ ఆధిపత్యంలోనే ఈ రాజకీయాలు కొనసాగుతున్నాయి. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన 60% ఉన్న కులాలకు నిధులు ఇవ్వక ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని నానబెడుతూ విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో బీసీలకు రాజ్యాంగ ఫలాలు దక్కకుండా ఈ అగ్రవర్ణాలు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నాయి. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ సబ్బండ కులాలకు ఓ వేదిక ఏర్పాటు చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్లే సమూహం అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న టీఆర్పీ గురించి రాసిండు. ప్రత్యేకంగా నేటి మాట. బీసీ రాష్ట్ర బంధుకు న్యాయవాదులు మద్దతు తెలిపినరు. ఇక చుట్టూ బ్రాహ్మణులే కోడు ఎటువాయ అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో రాజకీయ నాటకం జరుగుతుందని వాస్తవం అది. బీసీ రిజర్వేషన్ల సాధనలో న్యాయవాదులు ముందుండాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఇక ఆఫ్ఘన్పై మళ్ళీ పాక్ దాడి చేసింది. 10 మంది మృతి. ఆ మృతుల్లో 3 యువ క్రికెటర్లు ఉన్నారట. మిస్టర్ ట్రంప్ నీ నియంతృత్వం సహించం. ఆయన పాలన తీరుపై మిన్నంటిన ప్రజాగ్రహం. అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారట. మంచి పని చేస్తున్నారు. కొలువుల కోత ఆగలే. ఏఐ ఆటోమేషన్ల ప్రభావం ఈ ఏడాది 90,000 మంది పైన తొలగింపు వేటు పడుతుందంట. మద్యం దుకాణాలకు 87,000 దరఖాస్తులు వచ్చినాయి. ప్రభుత్వానికి 2,610 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. దరఖాస్తులు తగ్గినా పెరిగిన రాబడి. 150 షాపులకు ఒకే మహిళ దరఖాస్తు చేసిందట. చూసుకో, 150 షాపులకు ఎన్ని పెట్టాలి? 100 షాపులకే 3 కోట్లు అవుతుంది. 4 కోట్లన్నర. రంగారెడ్డి జిల్లాలో 82 షాపులకు 3,500 దరఖాస్తులు వచ్చినాయంట. ఇంకా 23 వరకు గడువు పెంచారు. మళ్ళా ఎందుకంటే వస్తలేవని. చూడరు ఇక్కడ పెద్ద నాయకులు ఎవరు పాల్గొనలే. ఇక్కడ బీసీ నాయకులైనటువంటి ఇక్కడ మాజీ మంత్రుడు తనసారి శ్రీనివాస్ యాదవ్, తర్వాత ఇక్కడ శ్రీనివాస్ గౌడ్, అక్కడ గంగుల కమలాకర్, ఇక్కడ పల్లె రవికుమార్ గౌడ్, ఇక కొనండి వీళ్ళే పాల్గొంటారు. చూడరు ఒకసారిగా. కేటీ రామారావు కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎవరు పాల్గొనరు. ఇక ఇటువంటి లంగలెక్కలు ఉంటాయన్నమాట. లోపల కుట్రలు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకొని బతుకుతారు వీళ్ళు. బీసీల బంధు సక్సెస్ అంటే బీసీల కోసం బీసీలే వేయాలన్నమాట. ఓట్లు అయ్యేటప్పుడు బీసీలు నడేటప్పుడు చెప్పు తీసుకొని కొట్టరు. బీసీల బంధు సక్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణం. డిపోలకే బస్సులు పరిమితమైనవి. విద్యా వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో మూసివేత. పాల్గొన్న అఖిలపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాల నేతలని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. కానీ మరి ఏడ పాల్గొన్న చెప్పలే. మళ్ళా పాల్గొనడం కాదు, ఎవరు రాలే, వాళ్ళకు నిద్ర పడతలేదు. ఇది జనం మాట. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్దే. ఉప ఎన్నికల్లో గులాబీ గెలుపు తథ్యం. ప్రజల మద్దతుతో కారు ముందంజా. కేసీఆర్కే మద్దతు అంటున్న మహిళలు. ఇక మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మీద రాసుకొస్తుంది ఈమె. ఇంతేనా? ఇక జూబ్లీహిల్స్ బరిలో ఫార్మా రైతులంట. కాంగ్రెస్ నమ్మక ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రైతులు. నామినేషన్కు అధికారులు అడ్డంకులు. ఎటకేలకు నమస్తే తెలంగాణ చొరవతో దిగొచ్చిన ఆర్డీఓనంట. శనివారం 12 మంది సర్టిఫై కాపీలు జారీ చేసిరట. నిరుద్యోగుల తడాకా చూపుతామని చెప్పేసి కాంగ్రెస్ మోసంపై జూబ్లీహిల్స్లో పోటీ. నామినేషన్ వేసిన గ్రూప్ 1 అభ్యర్థి అస్మా. ఇక్కడికి వచ్చిందిగా అమ్మాయి. చివరి తేదీ వరకు మరికొందరు బరిలో నిలుస్తారని చెప్పేసి వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకా ఇవేంటి ఇక అడ్వర్టైజ్మెంటే ఉన్నట్టుంది. ఇది కథ. మొత్తం మీద ఇక్కడ బీసీ సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి బంద్కు మొత్తం కూడా సక్సెస్ అయింది. ఇది బీసీల విజయం. దీంట్లో ఇంకెట్టి పరిస్థితిలో ఇంకా సందేహం లేదు. కొంతమంది నాయకులు ఎవడైతే పాల్గొనలేదో వాడిని చూసుకొని ఎవడెవడు పాల్గొనలేదు, ఎవడెవడు ఇట్లా దీనికి చెప్పి పక్కకు పోయినరు, సపరేట్గా ఇంట్లోకే పరిమితమైనరు, ఇది చూసుకొని వాళ్ళ పని చేయాల్సిన అవసరం ఉన్నది.